గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న సమస్యల్లో చెత్త నిర్వహణ ప్రధానమైనది. నగరంలో పరిశుభ్రతను పెంచేందుకు జీహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలు వేస్తూనే ఉంది. ప్రస్తుతం ఇళ్లలో చెత్తను స్వేచ్ఛా వెహికల్స్ తీసుకెళ్తున్నాయి. వీధుల్లో ఉండే చెత్తను ఉదయం బల్దియా కార్మికులు ఊడుస్తున్నారు. ప్రస్తుతం రోడ్లపై ఉన్న చెత్తను క్లీన్ చేసేందుకు కొత్త మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు బల్దియా అధికారులు. నగరంలో పరిశుభ్రతను మెరుగుపరచడానికి ఇనార్బిట్ మాల్ తో కలిసి సరికొత్త క్లీనింగ్ మిషన్లను తీసుకొచ్చింది జీహెచ్ఎంసీ. శేర్లింగంపల్లి సర్కిల్లో రోడ్లను క్లీన్ చేయడానికి ఆటోమేటెడ్ ఎలక్ట్రిక్ మిషన్లను తీసుకొచ్చారు. వీటితో రోడ్లపై ఉన్న దుమ్ముతో పాటు పొడి చెత్తను క్లీన్ చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద శేర్లింగంపల్లి సర్కిల్లో 6 వాహనాలను వినియోగిస్తున్నారు. ఈ చెత్త సేకరణ మిషన్లతో రోడ్లపై ఉండే చెత్తను ఈజీగా క్లీన్ చేయవచ్చని చెబుతున్నారు అధికారులు. దుమ్ముతో పాటు రోడ్లపై పడేసే వాటర్ బాటిల్స్, పేపర్లు, ఇతరత్రా చెత్తను క్లీన్ చేయిస్తున్నారు. ఇంట్లో వాడే వాక్యూమ్ క్లీనర్ లాగా రోడ్డుపై ఉండే చెత్తను ఈ మిషన్ లాగేసుకుంటుంది. ఒకసారి ఛార్జింగ్ పెడితే 4 కిలోమీటర్ల వరకు క్లీన్ చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ మిషన్ ఎకో ఫ్రెండ్లీగా ఉందని చెప్తున్నారు అధికారులు. స్పార్క్లింగ్ హైదరాబాద్ అనే ప్రాజెక్ట్ తోటి మనము విత్ మెయిన్ సపోర్ట్ ఆఫ్ మన నిర్మాణ్ వాళ్ళు ఆధ్వర్యంలో వీళ్ళు మన ఇనార్బిట్ వాళ్ళు డోనర్ చేశారనమాట. మన మెయిన్ సిఎస్ఆర్ కింద ఇది మన కమిషనర్ గారు, జోనల్ కమిషనర్ ఇనిషియేషన్ తోటి మనకు లిటర్ పికింగ్ అంటే మనకి ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లే మిషన్. మనము దీన్ని ఒక 6 టచెస్లో దీని కెపాసిటీ వచ్చేసి 4 కిలోమీటర్స్ అప్, 4 కిలోమీటర్స్ డౌన్. దాని తర్వాత మళ్ళీ రీఛార్జ్ అండ్ ఇట్స్ ప్యూర్లీ ఎలక్ట్రికల్ అంటే ఎకో ఫ్రెండ్లీ వెహికల్, నో ఫ్యూయల్, నో పొల్యూషన్ ఏమి ఉండదు. సో ఎకో ఫ్రెండ్లీ కాబట్టి మనకు దీనికి ఎవ్రీ 4 కిలోమీటర్స్ స్ట్రెచ్ అప్ 4 అంటే 8 కిలోమీటర్స్ ఇది విస్తీర్ణంగా పనిచేయగలుగుతుంది. మనకు రోడ్ పైన ఉన్న బాటిల్స్ అని కానీ డ్రై ఏమున్నా సరే చిన్న చిన్న మట్టి కాడ నుంచి ఇంట్లో వాక్యూమ్ ఎట్లా క్లియర్ చేస్తుందో అంత స్ట్రాంగ్గా క్లియర్ చేసేస్తుంది. So it is very helpful and I really thank our zonal commissioner and commissioner. సిఎస్ఆర్ కింద ఇనార్బిట్ మాల్ నిర్వాహకులు 1,20,00,000 విలువ చేసే 6 మిషన్లను జీహెచ్ఎంసీకి డొనేట్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ ఆటోమేటెడ్ చెత్త సేకరణ మిషన్లను నిర్మాణ్ అనే సంస్థ తయారు చేసింది. ఒక్కో వెహికల్ 20 లక్షల రూపాయలు ఉంటుందని చెప్తున్నారు అధికారులు. మార్నింగ్ షిఫ్ట్ లో కార్మికులు రోడ్లను క్లీన్ చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ఎవరూ ఉండటం లేదు. సో ఈ మిషన్లతో మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రధాన ప్రాంతాల్లోని రోడ్లను క్లీన్ చేయిస్తున్నారు అధికారులు. 6 o'clock నుంచి 1 o'clock దాకా మనకు వర్కర్స్ ఉంటారు. మనకు మధ్యాహ్నం షిఫ్ట్లో మన షేర్లింగంపల్లి సర్కిల్లో అయితే వర్కర్స్ లేరు. సో మనం మధ్యాహ్నం ఆల్ ద 6 వెహికల్స్ వీఆర్ యూజింగ్ ఫ్రమ్ 2 to 10 ఆల్మోస్ట్ మనకు 2 to 10 దాకా ఈ సర్వీసెస్ వీళ్ళ సర్వీసెస్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి మేజర్ పార్ట్ ఏంటంటే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకున్నాం కాబట్టి ఇది మనం ఒక 3-4 months రన్ చేసి ఇఫ్ ఇట్స్ రియల్లీ లైక్ మనకు అన్ని దగ్గర నుంచి వర్కౌట్ అయితే మ్యాన్ పవర్ని డిక్రీజ్ చేసి మిషనరీగల్ దీనికి మనం కన్వర్ట్ కానికి మనకు ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. మొదటి దశలో కొండాపూర్, ఇనార్బిట్ మాల్, దుర్గం చెరువు పార్క్, హైటెక్ సిటీ, శిల్పారామం, రాయదుర్గం మెట్రో స్టేషన్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ మిషన్లను వినియోగిస్తున్నారు. ఒక్క మిషన్ 240 లీటర్ల స్టోరేజీ సామర్థ్యం కలిగి ఉంటుంది. చిన్న ఇరుకు ప్రాంతాల్లో కూడా తేలిగ్గా శుభ్రం చేస్తాయి. క్లీన్ చేసేటప్పుడు దుమ్ము ధూళి బయటకు రాకుండా వీటికి వాటర్ స్ప్రింకర్లు కూడా ఉన్నాయి. 3 నెలలు ఈ మిషన్లను పైలట్ ప్రాజెక్టు కింద ఉపయోగించనున్నారు. ఈ ప్రయోగం ఫలిస్తే మరికొన్ని మిషన్లను తీసుకొచ్చి సిటీ మొత్తం వినియోగిస్తామని అంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.